హాయ్ డియర్ గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ ఆపర్చునిటీస్ సంగతి అందరికీ మనకు తెలిసింది. గేట్ రాసిన వాళ్ళకి డైరెక్ట్ జాబ్స్ వచ్చేయటము, ఎంటెక్ రాసుకోవటం. మరి ఇక్కడ చూశారు కదా, BHELలో కానీ BSNL, అదేవిధంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ వీడియోలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీకి సంబంధించిన మరి కట్ ఆఫ్ ఎంత ఉంది. ఇది ఇక్కడ ఉంది కదా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఒకసారి మనం చూసేద్దాం. లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ వీళ్ళని డైరెక్ట్గా అసలు ఎన్టీపీసీలో జాబ్ కొడతామంటే మీరు ఒక MNC జాబ్ కంటే కూడా శాలరీ ఎక్కువే. ఇక్కడ ఎంత శాలరీ అంటే అసలు పర్క్స్ కానీ అలా ఉంటుంది. మరి MNCలో పెద్ద ఒక 10 years ఎక్స్పీరియన్స్ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ అంత శాలరీ ఇస్తారు. మరి ఇక్కడ చూడండి, ఎన్టీపీసీ EET అంటారు, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ కట్ ఆఫ్ అలాంగ్ విత్ రిజల్ట్స్ ఆర్గనైజేషన్ రిజల్ట్ ఎన్టీపీసీ కట్ ఆఫ్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్టీపీసీ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి క్లియర్గా బ్రాంచ్ వైజ్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఎన్టీపీసీ EET కట్ ఆఫ్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్ బేసిస్. మెకానికల్ అన్రిజర్వ్డ్ వచ్చి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ 919, ఈడబ్ల్యూఎస్ 1664, OBC 953, SC 3306 ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. ఇది SC ర్యాంక్. STకి 5239 ర్యాంకు. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అదర్స్ 20,000, 21,000 ఇది ఇచ్చాడు. తర్వాత ఎలక్ట్రికల్లో పోస్టులు ఏ విధంగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ 10,077 కూడా రావటం జరిగింది. ఎలక్ట్రికల్ 18,000కి వచ్చేసినాయి. ఈడబ్ల్యూఎస్ OBC 7,776, 7,000 కాదు 776, SC 2,705, SC 2,705, ST 3,296. ఈ విధమైన కట్ ఆఫ్ 21,000. ఇది ర్యాంక్స్ ర్యాంక్స్ గురించి కంగారు పడద్దు. అసలు స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ మంది రాస్తారు కాబట్టి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్తో 479 ఆల్ ఇండియా ర్యాంక్. ఇది ఎయిర్ ఇండియా ర్యాంక్స్ ఇవి. కేటగిరీ ఇది వీళ్ళు బ్రాంచ్ వైజ్ ర్యాంకింగ్ కూడా బ్రాంచ్ వైజ్ ఇస్తారు. బ్రాంచ్ వైజ్, కేటగిరీ వైజ్ రెండు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ 479, ఈడబ్ల్యూఎస్ 1,574, మరి OBC 1,254, SC 3,224. ఈ విధంగా ST స్టూడెంట్స్ అసలు లేరు. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ చూశారు. ఇన్స్ట్రుమెంటేషన్ చాలా కాలేజీల్లో ఉంది. మనకు VNRలో ఉంది, CVR కాలేజీలో ఉంది, ఇంతకుముందు బాపట్లలో ఉండదు, అది తీసేశారు. ఇంకా చాలా కాలేజీల్లో మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ అని ఒక బ్రాంచ్ ఉంది. ఇట్లా మంచి బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో 1,498 అన్రిజర్వ్డ్. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ లేరు. OBC 1908, మరి SC 3,189. సివిల్ అయితే సివిల్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎన్టీపీసీలో 752 అన్రిజర్వ్డ్ ర్యాంకింగ్ కట్ ఆఫ్. OBC 835, SC 7,568, ST 3,784. మరి మైనింగ్ విషయానికి వస్తే మైనింగ్ 155. అంటే స్టూడెంట్స్ ఉండరమ్మ ఇక్కడ, గుర్తుపెట్టుకుని అసలు మైనింగ్ స్టూడెంట్సే చాలా తక్కువ మంది ఉన్నారు మనకి ఇక్కడ. ఉస్మాన్ యూనివర్సిటీలో మైనింగ్ బ్రాంచ్ ఒకటి ఉంది అసలు. మరి అదేవిధంగా కొన్ని NITల్లో మైనింగ్ ఉంది. మైనింగ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ, IIT BHEలో ఉంది కానీ అన్ని చోట్ల లేవు. OBC 218 ర్యాంకు, SC 844, ST 1,292 ర్యాంకు. ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ వైజ్ ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి. నాకెందుకు రాదు అని పట్టుదలతో చదవండి. మీకు రోజుకు 2 గంటలు చదివినా మీరు ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంది, ఫిబ్రవరికి తయారైపోతారు స్టూడెంట్స్ అందరూ 2 గంటలు. మరి ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఏంటంటే అసలు వాళ్ళకి ఇక ప్రాజెక్ట్ ఇంకా క్లాసులు ఏమి ఉండవమ్మ. ఫైనల్ ఇయర్లో హ్యాపీగా మీరు గేట్కి ప్రిపేర్ అయిపోతే మరి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ CSE చూడండి. ఇక్కడ CSEని వీళ్ళు ఎన్టీపీసీ వాళ్ళకి దే డోంట్ వాంట్ ఎనీ CSE స్టూడెంట్స్. వాళ్ళకి అవసరంలా, వాళ్ళకి ప్రొడక్షను, ఆపరేషన్స్ మరి ఉండే విధంగా ఉంటుంది కాబట్టి CSE స్టూడెంట్స్ నాట్ రిక్వైర్డ్. అందుకని కోర్ బ్రాంచెస్ ఎప్పుడైనా కానీ ఎవర్ గ్రీన్ అనమాట. కోర్ బ్రాంచెస్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.